ఇలాంటివన్నీ ఎవరు మీదేసుకొని రాజకీయ రంగ ప్రవేశం చెయ్యాలి అని అనుకోరు. ఇవి కాక మళ్ళీ చాలా మంది సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. ఎంతో మంది ముందుగానే పనిచేసి ఉన్న వాళ్ళకి కొంచెం కించిత్ బాధ ఉన్నా వాళ్ళని కలుపుకొని వెళ్లాల్సి వస్తుంది. ఒక రాజకీయ రంగంలోనే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ గానో, ఒక బిజినెస్ మ్యాన్ గానో, లేకపోతే ఇంకొక విద్యావేత్త, డాక్టర్స్, లాయర్స్ గా అయితే ఒకటే సబ్జెక్టు. ఒక పొలిటికల్ గా మాత్రమే, పొలిటీషియన్ కి మాత్రమే ఒక ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ ని మనం అది తీసుకొని కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టే ఈ రాజకీయ రంగ ప్రవేశం అనేది అందరూ చేయడానికి ఇష్టపడరు, అందరూ చేయడానికి ధైర్య సాహసాలు చూపించరు. అయితే ఇక్కడ నన్ను తీసుకుంటే రాజకీయ రంగ ప్రవేశం ఒక పదవి కోసం, లేదంటే ఈ రంగం ద్వారా ఏదైనా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రం ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు.